వైసీపీ ఎమ్మెల్సీలు వెంకటేశ్వర స్వామిని తీవ్రంగా అవమానించారని మండలి చైర్మన్ చాంబర్ వద్ద లోకేష్ నేతృత్వంలో ఎన్డీఏ సభ్యులు నిరసన తెలిపారు. వైసీపీ చేసిన మహా అపచారంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రులు కేశవ్, దుర్గేష్, అనిత, సంధ్యారాణి, సవిత, నిమ్మల, గొట్టిపాటి, స్వామి, కొల్లు రవీంద్ర ఎమ్మెల్సీలు నిరసనలో పాల్గొన్నారు. మండలి వాయిదా వేయగానే వైసీపీ సభ్యులు వెంకటేశ్వర స్వామి ఫోటోలతో కూడిన ప్లకార్డుల్ని బల్లలపై పడేసి వెళ్లారని ఎన్డీఏ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై లోకేష్ నేతృత్వంలో కూటమి ఎమ్మెల్సీలు అత్యవసర సమావేశం నిర్వహించారు. దేవుడి ఫోటోతో మహా అపచారానికి పాల్పడటాన్ని సీరియస్ గా తీసుకోవాలని నిర్ణయించారు. దేవుడికి జరిగిన అవమానానికి కోపంతో హెడ్ ఫోన్ విసిరానని, చెప్పు తీయాలనేంత కోపం వచ్చిందని పయ్యావుల కేశవ్ వివరించారు. వైసీపీ సభ్యులది క్షమించరాని నేరమని, విషయాన్ని వదిలిపెట్టరాదని సోము వీర్రాజు అన్నారు. దేవుడికి అపచారం జరిగిందని ఎన్డీఎల్పీ సమావేశం నుంచే సోము వీర్రాజు బీజేపీ జాతీయ పెద్దలకు ఫోన్ చేసి చెప్పారు.